తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి భూమిని కబ్జా చేసిన కబ్జా కోరులపై చర్యలు తీసుకున్నందుకు పులివెందులలో సిఐ శ్రీరామ్ పై వేటు పడింది. శ్రీరామ్ని విఆర్కి పంపిస్తూ కొత్తగా పురుషోత్తం రాజు అనే మరొక సిఐని తీసుకొచ్చి ప్రభుత్వం అక్కడ నియమించింది. అంటే శ్రీరామ్ కొంతకాలంగా 2024లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించిన భూమి కబ్జాకు గురైంది. ఆ కబ్జా వ్యవహారంలో రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. విచారణ జరిపి కబ్జాదారులపై చర్యలు తీసుకోమని చెప్పేసి ఎవరైతే ఆర్డీఓ చిన్నయ్య పులివెందులలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పులివెందుల పోలీస్ స్టేషన్లో అయితే ఆ ఫిర్యాదుని సిఐ శ్రీరామ్ ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ ఉత్తర్వు అవుతుంది కాబట్టి శ్రీరామ్ కేసు నమోదు చేయకపోగా ఎవరైతే ఈ భూమిని కబ్జా చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో సంధి కుదుర్చుకోమంటూ ఎవరైతే భూ హక్కుదారులైన నర్రెడ్డి డాక్టర్ సునీతారెడ్డికి ఉచిత సలహాలు ఇచ్చారు శ్రీరామ్. దీంతో శ్రీరామ్ పై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. శ్రీరామ్ని విఆర్కి పంపించింది ప్రభుత్వం. ఈ కేసులో నర్రెడ్డి సునీత ఫిర్యాదు ఆధారంగా నిజానికి ఈ భూమిని నర్రెడ్డి సునీత తన తల్లి సౌభాగ్యమ్మ పేరుతో ఉన్న ఈ భూమిని నర్రెడ్డి సునీత విపశ్యన ధ్యాన కేంద్రానికి కేటాయించారు. ఈ విపశ్యన ధ్యాన కేంద్రంకి కోసం దాదాపు ఈ భూమి వాల్యూ మొత్తం 3,30,00,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఈ విపశ్యన ధ్యాన కేంద్రాన్ని మరొక 3 కోట్లు వెచ్చించి నిర్మించినట్టుగా సమాచారం ఉంది. ఈ 3 కోట్లు ఈ విపశ్యన ధ్యాన కేంద్రాన్ని కడప ఆ పులివెందుల ప్రజల కోసం ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా ఈ 11 ఎకరాల భూమిని కేటాయించారు. ధ్యాన కేంద్ర విస్తరణకు చిన్నారంగపురం సర్వే నంబర్ 160/1లోని మరొక 3.33 ఎకరాల భూమిని కూడా కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే నర్రెడ్డి సునీత ఏదైతే ప్రజాసేవ కోసం ఈ భూమిని కేటాయించారో ఆ కేటాయించిన భూమిని కొందరు వ్యక్తులు 2024 జనవరిలో ఈ భూమిని కబ్జా చేసి 202 వెబ్ ల్యాండ్ ఖాతాలో 569 సర్వే నెంబర్ పేరిట నకిలీ ఎంట్రీలు చేయించి ఆ భూమిని కొట్టేసే ప్రయత్నం చేశారనేది నర్రెడ్డి సునీత చేస్తున్న ఆరోపణ. అయితే దీనిపైన రెవెన్యూ అధికారులకు మేము ఫిర్యాదు చేశాం. రెవెన్యూ అధికారులు కూడా ఆ ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరిపి ఎవరైతే తప్పుడు ఎంట్రీలతో ఆ భూమి పైన తప్పుడు మార్గంలో హక్కుదారులుగా డాక్యుమెంట్స్ సృష్టించుకొని వచ్చారో వాళ్ళ ఖాతాలని రద్దు చేశాం, వాళ్ళ పాస్బుక్ ని రద్దు చేశామని ఎవరైతే ఆర్డీఏ చిన్నయ్య ఉన్నారో ఆయన ఈ విచారణ జరిపి ఒక నిర్ణయం తీసుకొని పులివెందుల పోలీసులకి సమాచారం అందించి ఆ కబ్జా చేసిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కబ్జా చేసిన వ్యక్తులపైన చర్యలు తీసుకోకపోగా సిఐ శ్రీరామ్ వారం రోజుల పాటు నాన్సుడు ధోరణి ప్రదర్శించడం, అంతేకాదు ఆ కబ్జాదారులతోటి సంధి కుదుర్చుకోండి అని ఉచిత సలహాలు ఇవ్వడం, ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో శ్రీరామ్ పైన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామ్ని విఆర్కి బదిలీ చేసి అక్కడ పురుషోత్తం రాజు అంటూ అనే మరొక సిఐని నియమించింది. మొత్తంగా వివేకానందరెడ్డి కేసు అనేది ఇప్పుడు పులివెందుల్లో హైలైట్ గా మారింది. వివేకానందరెడ్డి భూముల కబ్జా వ్యవహారం చాలా ఇక్కడ సెన్సేషనల్ గా మారిపోయింది, చర్చనీయాంశమైంది. ఊహించని విధంగా ఇంత పరిణామం, ఈ పరిణామం వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా, రాజకీయ ఉద్దేశాలున్నాయి? ఈ అంశాన్ని తెలుసుకుందాం. మా కడప ప్రతినిధి శర్మ అడిగి మాట్లాడదాం. శర్మ, అసలు ఏం జరిగింది? ఎందుకు శ్రీరామ్ పైన సడన్ గా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఆయన ఎందుకు బదిలీ చేశారు? నిజంగా ఈ కేసు విచారణలో తాత్సారం జరిగిందా? వాస్తవానికి ఏదైతే రెవెన్యూ డివిజనల్ మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఒక భూమికి సంబంధించి మాజీ మంత్రి వివేకానంద కుటుంబ సభ్యులకు సంబంధించిన భూమి విషయంలో కొందరు కబ్జాకు గురయ్యారు, తర్వాత నకిలీ పత్రాలు సృష్టించి వాటిని ఇతరులకు అమ్మారు, తర్వాత కొనుగోళ్లు అమ్మకాలు జరిపారంటే ప్రధాన ఆరోపణలతో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై ఈ ఫిర్యాదు అందుకున్నటువంటి ఆర్టీఓ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు ప్రత్యేకంగా విచారణ చేసి ఇందులో నకిలీ పట్టాల ఆధారంగా భూముల బదలాయింపు, క్రయ విక్రయాలు జరిగాయని నిర్ధారించారు. అయితే ఈ విచారిస్తూ ఏదైతే పులివెందుల ఆర్టీఓ చిన్నయ్య పోలీస్ స్టేషన్ లో, అర్బన్ పోలీస్ స్టేషన్ లో క్లియర్ కట్ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. పలానా భూమికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఈ వివేకానందకు సంబంధించినటువంటి ఈ విలువైనటువంటి 3.30 కోట్ల రూపాయలు విలువైనటువంటి 11 ఎకరాల సొంత భూమికి సంబంధించిన బదలాయింపు విషయంలో, తర్వాత కొంతమంది ఈ పత్రాలు నకిలీ పత్రాలు సృష్టించుకొని చేసినటువంటి వ్యవహారంలో పూర్తి నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే అర్బన్ సిఐగా పనిచేస్తున్న శ్రీరామ్ చర్యలు తీసుకోకపోవడం ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఫిర్యాదు చేశారు
ప్రభుత్వం అంటే అధికారులు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు, కీలకమైన అంశాలు, తర్వాత పెద్ద ఎత్తున చీటింగ్, తర్వాత మోసము ఇలాంటి పెద్ద ఎత్తున కేసులు. శర్మ, ఇక్కడ శ్రీరామ్ ఎందుకు ఎవరైతే ఇంత క్లియర్ గా గవర్నమెంట్ ఆర్డీఓనే ఫిర్యాదు చేసిన తర్వాత శ్రీరామ్ నిర్లక్ష్యం చేస్తే తన ఉద్యోగానికి ఎసరొస్తుందని ఎందుకు అంచనా వేయలేకపోయారు? ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు? కబ్జా కోరులకి శ్రీరామ్కున్న సంబంధం ఏంటి? సిబ్బంది గారు మొత్తానికి మొత్తానికి సిఏ శ్రీరామ్ మీద ఈ యొక్క ఆరోపణే కాకుండా మిగతా చాలా అనేకమైన ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. మొత్తానికి అతని మీద కూడా విచారణ కొనసాగుతుంది. కేవలం కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరించారని ప్రధానమైన ఆరోపణ. వాళ్ళకి కేసు నమోదు చేసి వెంటనే వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచినటువంటి సిఏ కేవలం వారం రోజుల పాటు సమయం తీసుకొని తర్వాత వారు చట్టం నుంచి తప్పించుకోవడానికి లేదంటే ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి సహకరించాలనే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సునీత తనకు న్యాయం జరగలేదు, తర్వాత ఆర్డీఓ వచ్చిన ఫిర్యాదు ఇంకా నమోదు చేయలేదంటూ కూడా మళ్ళీ ఉన్నతాధికారులను ఫిర్యాదు చేయడంతో మొత్తానికి ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు ఒక 20వ తారీఖున కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత కూడా అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే నిందితులు ఉన్నారో, ఫిర్యాదుల పేర్కొన్న నిందితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి వెళ్ళినా కూడా వారిని అరెస్ట్ చేయడం కానీ వారిని విచారించే ప్రయత్నం కానీ చేయకపోవడం ఇక్కడ కీలక అంశంగా కనిపిస్తుంది. రైట్ శర్మ, మొత్తానికి ఇది మనకు అందుతున్న సమాచారం ప్రకారం సాధారణంగా పోలీసులు సివిల్ మ్యాటర్స్ లో వేలు పెట్టకూడదు కూడా. సివిల్ మ్యాటర్స్ అంతా కోర్టు కానీ రెవెన్యూ అధికారులు కానీ చూసుకుంటారు. అయితే ఇక్కడ నర్రెడ్డి సునీత ఎవరైతే వివేకానంద రెడ్డి కూతురున్నారో డాక్టర్ నర్రెడ్డి సునీత చాలా స్పష్టంగా ఆమె పోలీసులకు ఇచ్చారు, రెవెన్యూ అధికారులకి ఫిర్యాదు చేశారు. ఏం చేశారంటే తన 11 ఎకరాల భూమి ఏదైతే విపశ్యన ధ్యాన కేంద్రాన్ని నిర్మించారో ఆ ధ్యాన కేంద్రానికి సంబంధించిన భూమిని, ఆ 11 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేశారు. ఆ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఆమె రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు చాలా స్పష్టంగా ఆ భూమిపైన విచారణ చేసి ఆ నకిలీ డాక్యుమెంట్లు కానీ నకిలీ పాస్ పుస్తకాలని రద్దు చేశారు. రద్దు చేసి ఈ భూమిని చోరీ చేసే ప్రయత్నం జరిగిందనే కోణంలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి అక్కడ ఆర్డీఓ చిన్నయ్య పులివెందుల పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇది గవర్నమెంట్ ఫిర్యాదు అవుతుంది. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా చిన్నయ్య దాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. చిన్నయ్య దాన్ని లైట్ తీసుకున్నారు. చిన్నయ్య లైట్ తీసుకోవడంతో పాటు అంటే తాత్సారం చేశారు. నిజానికి ఆర్డీఓ చెప్పిన వెంటనే కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేసిన వెంటనే బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇక్కడ. కానీ చిన్నయ్య అరెస్ట్ చేయలేదు. అట్లాగే ఆలస్యంగా కేసు నమోదు చేశారు వారం రోజుల తర్వాత. అంతేకాదు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి సంధి కుదుర్చుకోండి బాధితులతో అని చెప్పేసి వాళ్ళతో మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలన్నీ శ్రీరామ్ని వీఆర్కి పంపించడానికి కారణమే. దీంతో పాటు మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి పులివెందులో ఈయనపైన అనే ఒక సమాచారం అంతుంది. మా ప్రతినిధి శర్మ చెప్పిన వివరాల ప్రకారం మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో శ్రీరామ్ పైన డిపార్ట్మెంట్ చాలా కఠినమైన చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన వీఆర్కి పంపించారు. మొత్తంగా పులివెందుల్లో రాజకీయం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వివేకానంద రెడ్డి అంశం సెన్సిటివ్ గా మారిన పరిణామాలు కావచ్చు, ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో శ్రీరామ్ అనే సిఐని అక్కడ నుంచి వీఆర్కి పంపించడం, కొత్త సిఐని తీసుకురావడం కొత్తగా పులివెందుల్లో కొంత పొలిటికల్ చర్చకు దారితీస్తోంది.